మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టిస్ హెచ్విసి ఇంజనీరింగ్ ఇండియా. స్టార్టప్ లాంటిది అనమాట అండి. సో 2022లో మేము స్టార్టప్ చేసాం ఇన్ ఆర్డర్ టు లైక్ కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళకి ఒక అఫోర్డబుల్ సొల్యూషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ సొల్యూషన్స్ ఇచ్చేదానికని చెప్పేసి మేము కంపెనీ స్థాపించడం జరిగింది. అండ్ కస్టమర్స్కి ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఏసీ ఎయిర్ కండిషనింగ్ అనేది ఒక అవసరంలాగా మారింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్స్తో డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే లైక్ మా కంపెనీ యొక్క వాల్యూ ఏంటంటే కస్టమర్ ఎక్కడ కూడా ఏంటంటే కస్టమర్కి మేము ఇచ్చే ప్రోడక్ట్లో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి హైసెన్స్ హెచ్విఎసి ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ మేము తీసుకోవడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి ఏంటంటే ఒక బ్రోచర్లో చూపించి ఈ పలానా ఏసీ ఇక్కడ వస్తుంది, ఈ పలానా ఏసీ అక్కడ వస్తుంది అనే బదులు వాళ్ళకి డైరెక్ట్గా మా షోరూమ్ తీసుకొచ్చి సో ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఎయిర్ కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే లైవ్ వర్కింగ్ కండిషన్లో అండ్ ఆఖరికి అవుట్డోర్ యూనిట్స్ కూడా కానివ్వండి దానికి పెట్టేది ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే ఇక్కడ మనం కట్ అండ్ డిస్ప్లే ఓపెన్లో పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కస్టమర్కి వాళ్ళకి ఏంటంటే టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కోసము మేబీ ఇప్పుడు ఇంకొకటి మేము నమ్మేది ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తే ఒక గంటలో మర్చిపోతారేమో, అదే వాళ్ళు వచ్చి దాన్ని చూసి దాన్ని ఫీల్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారనేది ఒక చిన్న పాయింట్తో మేము ఏంటంటే ఈ షోరూమ్ ఈరోజు ఇంత ఖర్చుతో మేము స్థాపించడం జరిగిందనమాట. సో హైసెన్స్ ఇప్పుడు మేము తీసుకున్న డిస్ట్రిబ్యూషన్షిప్ ఏదైతే ఉందో హైసెన్స్ హెచ్విసి వాళ్ళు రీసెంట్గా ఇండియన్ మార్కెట్లోకి వచ్చారు. లైక్ 2022లోనే వాళ్ళు ఇండియన్ మార్కెట్లోకి రావడం జరిగిందనమాట. సో అది వచ్చిన వెంటనే ఏంటంటే ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ కస్టమర్స్ మేము అందజేయాలని ఒక ఇంటెన్షన్తో మేము దీన్ని డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకున్నాము. అండ్ హైసెన్స్ వచ్చేసి వాళ్ళు 2003లో విఆర్ఎఫ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు మార్కెట్లోకి లేట్గా ఎంటర్ అయినప్పటికీ చైనాలో అండ్ మన చూస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, యూఎస్ఏలో, ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు చాలా అండ్ యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారనమాట. సో వాళ్ళు ఇండియన్ మార్కెట్కి లేట్గా వచ్చినా లైక్ దే ఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్ విత్ ఆల్ ద కాంపిటీటర్స్. సో ఈరోజు మాకుండే కాంపిటీషన్ అంటే ఈరోజు ఈ విఆర్ మార్కెట్లో ఉండే కాంపిటీషన్ తట్టుకునే దానికి మేము ఏం చేయాలి అని ఆలోచిస్తే వాళ్ళకందరికీ ధీటుగా మేము ఉండాలంటే ఇట్లాంటి ఒక షోరూమ్ పెట్టాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మేమేంటంటే ఉత్తగా అట్లా రావద్దు, లైక్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అంటే ఏ వైపు నుంచి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేటట్టు మేము మా సర్వీస్ వాళ్ళని కానివ్వండి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళని కానివ్వండి, ఆపరేషన్స్ ఎవ్రీథింగ్ వెల్ ఎక్విప్డ్గా ఈ మార్కెట్లోకి దిగాము. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు బీ నంబర్ 1 ఇన్ ద ఇండియన్ మార్కెట్.